షోడశ మహాజనపదాలు. బుద్ధుని కాలంలో మహాజనపదాల సంఖ్య 16. వీటినే షోడశ మహాజనపదాలు అంటారు. వీటి గురించి పేర్కొన్న గ్రంథం సుత్తపీఠికలోని అంగుత్తరనికాయ. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో మహాపద్మనందుడు ఉత్తర భారతదేశంలోని చిన్న రాజ్యాలను ఏకం చేశాడు. షోడశ మహాజనపదాలలో వాయువ్య భారతంలో 2, ఉత్తర భారతంలో 13, దక్షిణ భారతంలో 1 స్థాపించబడ్డాయి. బౌద్ధ, జైన సాహిత్యం ప్రకారం ఇందులో కొన్ని రాజరిక, కొన్ని గణతంత్ర వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఆర్య తెగలు ఋగ్వేద కాలంలో జన అని, మలివేద కాలంలో జనపదమని పిలువబడ్డాయి. వజ్జీ, మల్ల గణతంత్ర వ్యవస్థను గల జనపదాలు. షోడశ మహాజనపదాలలో ఘర్షణలు గంగా, యమునా మైదానాల ఆక్రమణ కోసం జరిగాయి. రాజకీయ ఆధిపత్య పోరాటంలో కాశీ, కోసల, మగధ, వజ్జీ పోటీ పడ్డాయి. మగధ భారతదేశ చరిత్రలో తొలి సామ్రాజ్యం. ఉత్తర భారతదేశ విశాల మైదానం గంగా సింధు మైదానం. ప్రజలు పంటలను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇవ్వడాన్ని భాగా అంటారు. అంగరాజ్యం నేటి బీహార్లోని భాగల్పూర్, మొంగేర్ జిల్లాల్లో విస్తరించి ఉండేది. రాజధాని చంపా. అంగరాజ్యాన్ని ఆక్రమించిన మగధరాజు బింబిసారుడు. వీరు సువర్ణభూమి, ఇతర సుదూర దేశాలతో వ్యాపారం చేశారు. కోసల రాజ్యం నేటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బౌద్ధ ప్రాంతంలో ఉండేది. రాజధాని నగరం శ్రావస్తి. కోసల ఆక్రమించుకున్న రాజ్యం కాశీ. గంగా మైదానంపై ఆధిపత్యం కోసం కోసల, మగధ రాజ్యాల మధ్య నిరంతర యుద్ధాలు జరిగేవి. కోసల రాజు ప్రసేనజిత్తుడు. హర్యాంక పాలకుడు బింబిసారుని కాలంలో కోసల రాజ్యం, మగధ రాజ్యంకు మధ్య సయోధ్య. కోసలను ఆక్రమించిన మగధ పాలకుడు అజాతశత్రువు. కాశీ కాశీరాజ్యం వరుణ, అసి నదుల మధ్య ఉండేది. కాశీరాజ్యం సుసంపన్న రాజ్యంగా, కాశీనగరం ప్రముఖ విద్యాకేంద్రంగా ప్రసిద్ధి చెందింది. మగధ నేటి బీహార్లోని పాట్నా, గయా జిల్లాల్లో ఉండేది. రాజధానులు గిరివజ్రం, రాజగృహం, పాటలీపుత్రం. విశాల మగధ సామ్రాజ్యం చంద్రగుప్త మౌర్యుని కాలంలో ఏర్పడింది. వజ్జీ సమాఖ్య ఇది 8 గణతంత్ర తెగల సమాఖ్య. ఇందులో లిచ్చవీలు శక్తివంతమైనవారు. రాజధాని వైశాలి. మగధ రాజ్యంతో లిచ్చవీల నిరంతర యుద్ధం. బింబిసారుని కాలంలో 2 రాజ్యాల మధ్య సయోధ్యతో లిచ్చవీ రాకుమారి చల్లనను వివాహమాడాడు. అజాతశత్రువు వజ్జీని ఆక్రమించాడు. మల్లా ఇది 9 గణతంత్ర తెగల సమాఖ్య. రాజధాని నగరాలు కుసి, పావాపురి. కుశీనగరంలో బుద్ధుడు, పావాపురిలో వర్ధమానుడు నిర్యాణం చెందారు. ఛేది ఈ రాజ్యం నేటి బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉండేది. దీని రాజధాని సుక్తిమతి. ఇతిహాస కాలం నాటి మహాభారతంలో పేర్కొన్న శిశుపాలుడు ఛేది రాజ్యపాలకుడు. వత్స నాటి షోడశ జనపదాలలో వత్స సుసంపన్నమైనది. గంగానదికి దక్షిణాన గల ఈ రాజ్యానికి రాజధాని కౌశంబి. ఈ రాజ్య పాలకుడైన ఉదయనుడు బుద్ధుని సమకాలికుడు. అవంతి పాలకుడు ప్రద్యోతనునితో శత్రుత్వం ఉండేది. వివాహ సంబంధం ద్వారా 2 రాజ్యాల మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి. ఉదయనుని వారసులు తమ రాజ్యాన్ని కాపాడుకోలేకపోయారు. కురు ఇది నేటి ఢిల్లీ, మీరట్ పరిసర ప్రాంతాలలో ఉండేది. రాజధాని ఇంద్రప్రస్థం. దీనిని కౌరులు పాలిస్తూ ఉండేవారు. ఇసుకారా అను రాజు ఈ రాజ్యాన్ని పాలించాడు. కురుపాలకులు యాదవ, భోజా, పాంచాల పాలకులతో వైవాహిక సంబంధాలు కలిగి ఉన్నారు. పాంచాల ఈ రాజ్యం నేటి ఉత్తరప్రదేశ్లోని రోహిల్ఖండ్ ప్రాంతంలోని బదౌన్, ఫరూఖాబాద్ ప్రాంతంలో ఉండేది. గంగానది ఈ రాజ్యాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజిస్తుంది. ఉత్తర ప్రాంతానికి అహిచ్ఛత్రం, దక్షిణ ప్రాంతానికి కాంపిల్యా రాజధానులు. బ్రహ్మదత్తుడు పాంచాల పాలకుడు. మత్స్య ఈ రాజ్యం నేటి రాజస్థాన్లోని జైపూర్, అల్వార్, భరత్పూర్ ప్రాంతంలో ఉండేది. రాజధాని విరాట్ నగరం. పాలకుడు విరాట్ రాజు. మహాభారతం ప్రకారం మత్స్యరాజ్యంతో పాటు ఛేది రాజ్యాన్ని కూడా పాలించినట్లు తెలుస్తోంది. శూరసేన ఈ రాజ్యం యమునా నది ఒడ్డున ఉండేది. రాజధాని మధుర. రాజ్యపాలకుడు అవంతిపుత్ర బుద్ధుని శిష్యుడు. తర్వాత కాలంలో ఈ రాజ్యానికి చెందిన అందకులు, భోజకులు సమూహంగా ఏర్పడి గణరాజ్యంగా అవతరించాయి. దీనికి వాసుదేవ కృష్ణుడు ప్రధాన పాలకుడు. అస్మక బౌద్ధ సాహిత్యాన్ని అనుసరించి అస్మక, మూలక అనునవి దక్షిణ భారత్లో గోదావరి నది ఒడ్డున గల 2 పొరుగు రాజ్యాలు. విష్ణు పురాణం ప్రకారం ఈ 2 రాజ్యాలను ఇక్ష్యాక వంశరాజులు స్థాపించారు. అస్మక రాజ్యాన్ని బ్రహ్మదత్త, అరుణ వంటి పాలకులు పాలించారు.
స్తుతిని పాత గ్రంథం ప్రకారం అందకులు ఈ రాజ్యపాలకులుగా తెలుస్తోంది. పోతన నేటి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ దీని రాజధాని. అవంతి ఇది నేటి మధ్యప్రదేశ్ రాష్ట్ర పశ్చిమ ప్రాంతంలో ఉండేది. నాడు పశ్చిమ భారతంలో అవంతి శక్తివంతమైన రాజ్యం. నేత్రావతి నది ఈ రాజ్యాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. ఉత్తర ప్రాంతానికి ఉజ్జయిని, దక్షిణ ప్రాంతానికి మహిష్మతి రాజధానులు. బుద్ధుని కాలంలో చందపత్యోత అవంతిని పాలిస్తున్నాడు. ఇతడు వత్స, కోసల, మగధ రాజ్యాలతో పోరాడాడు. మగధ పాలకుడు శిశునాగుడు అవంతిని ఆక్రమించాడు. గాంధార ఈ రాజ్యం నేటి పాకిస్తాన్లోని పెషావర్, రావలపిండి ప్రాంతంలో ఉండేది. రాజధాని తక్షశిల. ఈ నగరం ఆనాడు ప్రసిద్ధి చెందిన విద్యా కేంద్రం. ఈ రాజ్య పాలకుడు పుష్కరశర మగధ బింబిసారుడి సమకాలీకుడు. పర్షియా పాలకుడు సైరస్ ఈ రాజ్యం నుండే కప్పం వసూలు చేశాడు. కాంభోజ ఇది నేటి పాకిస్తాన్లోని వాయువ్య ప్రాంతం, రాజౌరి, హజారీ జిల్లాల్లో ఉండేది. ఈ మహాజనపదాలే కాకుండా స్వతంత్ర, పాక్షిక స్వతంత్రంగా తెగల పాలనలో చాలా రాజ్యాలున్నాయి. వీటిలో నేటి నేపాల్ ప్రాంతంలోని కపిలవస్తు పాలకులైన శాక్యులు, రామగ్రామ ప్రాంతంలోని కొలియాలు, వత్స ప్రాంతంలోని బగ్గాలు, పిప్పలివన ప్రాంతంలోని మురియాలు, కోసపుత్తలు మొదలైనవారు.